ముఖ్య అతిథిగా విచ్చేసిన మా తండ్రి గారైన శ్రీ దామోదర రాజ నరసింహ గారికి, పుల్కల్ మండల పార్టీ అధ్యక్షులకు, గ్రామాధ్యక్షులకు, యూత్ అధ్యక్షులకు, ఎన్ఎస్యుఐ నాయకులకు, ప్రత్యేకంగా మబ్బుల్లో ఉరుముల్లా పరిగెత్తే మా కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విజయ దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. అందులో చేరిక కాబోతున్న శ్రీమతి అరుణ యాదగిరి గారులకు, వార్డ్ మెంబర్లకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. ఆనాడు సోనియమ్మ తెలంగాణను ఇచ్చి ఎంతో మంది కలలను, ఆకాంక్షలను నెరవేర్చింది. సోనియమ్మ తల్లికి మనమందరం రుణపడి ఉండాలి. హామీలు ఇచ్చి నెరవేర్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రైతన్నకు అండగా నిలిచి రైతు రుణమాఫీ చేసి సబ్సిడీలు ఇచ్చి ఉచిత కరెంటు ఇచ్చి వ్యవసాయం పండగ చేసింది కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులకు, యువకులకు స్కాలర్షిప్లు ఇచ్చి, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చి కొలువులను సంపాదించుకునే హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది గతము కాంగ్రెస్ హయాంలో జరిగినది. ఇప్పుడు నేడు పరిస్థితి అట్లా లేదు. మళ్ళీ రైతన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. మహిళా సాధికారతను మనం సాధించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు దిశగా మనము పని చేయాలి. ఆందోళన గడ్డ కాంగ్రెస్ అడ్డాన్ని లోనే ఉంది. అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.